చైనీ ఖైనీ విమల్ భాషా మధు చైనీ ఖైనీ విమల్ మగ మసా చైనీ ఖైనీ తంబాకు చైనీ ఖైనీ తంబాకు మావా అమ్మా నాకెందుకో అవుట్ సైడ్ ఫుడ్ తినాలని ఉందమ్మా, ఇంట్లో తినను. వీడియో తీద్దామని బయలుదేరినాము, అంతలోనే హిందూపురము మరియు కళ్యాణ దుర్గం నుంచి మీకు కలిసేకి వచ్చినాము అని చెప్పినారు. దర్గాకి వచ్చినాము, అట్లే మీకు కూడా కలుస్తున్నాము అని చెప్పినారు. ఇలాంటప్పుడే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సరేలే అని వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని వాళ్ళకి సెండ్ ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వీడియో తీద్దామని ప్రయాణం మొదలైంది. ఇద్దరు కుక్కలు కబూర్లు చెప్పుకుంటూ రోడ్ దాటుతున్నారు. దారిలో వర్షం కూడా పడింది, దాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగినాము. అందరూ తడిసిపోయినాము. వీడియో తీసేకి కియా దగ్గర వెళ్దామా కొండపైన వెళ్దామా అని డిస్కషన్ జరిగింది. అలా వెళ్తుంటే రైల్వే గేట్ పడింది. వెయిట్ చేసే ఓపిక లేక రైల్వే స్టేషన్ దగ్గర తీద్దామని వెళ్ళిపోయినాము. బాయ్. రే జఫర్ ఏంట్రా? రే ఫస్ట్ టైం నీ ఫోన్ కి ఒక అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడిందిరా. ఏమంటా? నువ్వు ఈఎంఐ కట్టలేదంటారా, అందుకు. మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా? హలో, తొందర రారా, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను. నీ రారా. సరే వస్తున్నాను రా. రేయ్, ఆ రోజు 5,000 ఇప్పించుకున్నాను. అవును. ఆ తర్వాత మందు తాగడానికి 3,000 ఇప్పించుకున్నాను. మొత్తం 8,000 తీసుకో, పెట్టుకో. ఇచ్చేసినాను చూడు. సరేరా, ఇచ్చేసినాను చూడు నీ డబ్బులు. అన్నా ఇప్పుడు కావాలంటే తీసుకో నా పర్సు. రే పర్సు తీరా, రే పర్సు తీ. ఇచ్చేయి తర్వాత ఇచ్చేయి. అప్పు తీరిపోయింది. థ్యాంక్స్ దొంగన్నా. బాధగా ఉంది.